అసలు హార్ట్ రిథమ్‌కి సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి? ఎలా గుర్తించాలి? ఏ ఏ టెస్టులు అవసరం? సీపీఆర్ ఎప్పుడు అవసరం? సడెన్ కార్డియాక్ డెత్‌కి ఈ హార్ట్ రిథమ్‌కి ఎంతవరకు సంబంధం ఉంటుంది? వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం డాక్టర్ బిజు గోవింద్ గారు. అంటే హార్ట్ రిథమ్‌కి సంబంధించిన సమస్యల్లో టాకీకార్డియా, బ్రాడీకార్డియా ఇలాంటివన్నీ వినపడుతుంటాయి కదండీ! అవంటే ఏంటి? అసలు రిథమ్ ప్రాబ్లమ్స్‌ని అంటే చాలామందికి మిస్డ్ హార్ట్ బీట్ గానీ, వేగంగా కొట్టుకుంటున్నట్టు, స్లోగా ఉన్నట్టు ఇలాంటివన్నీ అనిపిస్తూనే ఉంటాయి డిఫరెంట్ అకేషన్స్‌లో. అదొక సమస్య అని ఎలా గుర్తించగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ రేట్ అంటే 60 to 90 is considered normal. ఒక మినిట్లో 60 to 90 beats per minute is considered normal. కాబట్టి 60 బిలో అంటే అబ్నార్మల్ అని కాదు, బట్ ఇట్ ఈస్ టు బి ఇవాల్యుయేటెడ్. అది అట్లానే 90 అబోవ్ అయినా ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంది. సో అప్ టు 100 ఈజ్ యాక్సెప్టెడ్. బియాండ్ దాట్ వితౌట్ ఎనీ రీజన్ పేషెంట్ అట్లా ఉంటే అప్పుడు పేషెంట్ యూజువలీ పాల్పిటేషన్స్ ఉంటాయి. హార్ట్ బీట్ ఎక్కువ అయితే దడ వస్తుంది, తల తిరిగినటువంటి పడిపోవచ్చం, అట్లా అన్నీ జరుగుతాయి. సింకోప్ అని చెప్తాం ఇన్ మెడికల్ టర్మినాలజీలో. అట్లానే హార్ట్ బీట్ లో అయినా బిలో 60 ఇఫ్ ఇట్ గోస్, అప్పుడు కూడా ఇట్లానే గిడినెస్, ఫాల్, అప్పుడు కూడా సింకోపీ అని వస్తుంది. సింకోపీ ఇస్ ద మెడికల్ టర్మ్ ఫర్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్. స్పృహ పడిపోవటం దానికి సింకోపీ అని చెప్తా ఉంటాం. సో బిలో 60 అంటే ఇట్స్ 57, 58 అంటే అబ్నార్మల్ అని కాదు. సమ్ టైమ్స్ ఈవెన్ ఇన్ స్లీప్ నార్మల్ పీపుల్ ఆల్సో హార్ట్ రేట్ కెన్ గో డౌన్ టు 50, ఈవెన్ 45. హెల్తీ పీపుల్, హెల్తీ అడల్ట్స్ అండ్ అవేక్ స్టేట్లో, అదే మన డే టైంలో 40-45 ఉన్నటువంటి అబ్నార్మల్, అన్లెస్ ఈజ్ అ వెరీ ఫిట్ అథ్లీట్స్. ఇప్పుడు ద హోల్ స్టోరీ ఈజ్ అబౌట్ ఒలింపిక్ లెవెల్ అథ్లీట్స్. కార్ల్ లూయిస్, సమ్ ఆఫ్ యూ మస్ట్ హవ్ హర్డ్ అబౌట్ ఇట్. Carl Lewis was an international athlete, so his heart rate at rest was 40 to 45. But that is due to his extreme fitness. That is not a disease. But in a normal person, medicines మూలం చాలా మందికి హార్ట్ రేట్ తగ్గితే 50 వస్తుంది. అది డిజీజ్ కాదు. మళ్ళీ ఏమీ మెడిసిన్స్ లేకుండా మామూలుగా కన్సిస్టెంట్గా హార్ట్ బీట్ అరౌండ్ 40-45 ఉండటం అబ్నార్మల్. ఇట్ హాస్ టు బి ఇవాల్యుయేటెడ్. దాంతోపాటు యూజువల్లీ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. నేను చెప్పినట్టు గిడ్డినెస్, తల కన్ను తిరగటం, పడిపోవటం అట్లనే ఉంటుంది. దానికి డిటెక్షన్ అంటే ద క్వశ్చన్ దట్ యూ ఆస్క్ హౌ టు డిటెక్ట్. ఇప్పుడు కామన్గా హాస్పిటల్కి వస్తే ఈసీజీ తీసుకుంటాం. ఈసీజీ అంటే మన హార్ట్ బీట్ యాక్టివిటీ చూసిన మిషన్ అందరూ వింటుంటారు ఈసీజీ అన్నది. ఈసీజీలో ఇట్స్ ఎ ఫ్యూ సెకండ్సే ఉంటుంది, ఒక 6 to 10 సెకండ్స్లో అయిపోతుంది రికార్డింగ్. ఆ పీరియడ్లో ఇష్యూస్ ఏ ఉంటే తెలిసిపోతాయి. కానీ కొంతమందికి ఎట్లా అంటే అది సిమ్టమ్స్ అన్ని ఎప్పుడు ఉండవు. ఇట్ కమ్స్ నౌ దెన్ ఆఫ్టర్ 1 day, సమ్టైమ్స్ few hours later వస్తాయి. అటు ఉన్న వాళ్ళకు మనం ఇలానే మెషిన్స్ యూస్ చేస్తారు. దిస్ ఇస్ కాల్డ్ అ హోల్టర్ మానిటర్. ఈ మెషిన్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద పేషెంట్స్ వేస్ట్. ఒక బెల్ట్ లాగా ఉంటే వేస్ట్లీ కనెక్ట్ చేస్తారు. ఈ లీడ్స్ ఆర్ అటాచ్ టు ద చెస్ట్ వాల్. సో ఇక్కడ కనెక్ట్ చేసి ఇది ఇక్కడ వేస్ట్లో ఉంటే ఇది రికార్డ్ అవుతూ ఉంటాయి. దిస్ ఇస్ యూజువలీ రికార్డ్స్ ఫర్ 24 hours. కానీ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని పేషెంట్స్కి సిమ్టమ్స్ 24 hours రాకపోవచ్చు. సో ఇది పెట్టిన తర్వాత ఇది చూస్తే అన్ని నార్మల్గా ఉంటాయి. అటున్న వాళ్ళకు దెర్ ఆర్ ఎక్స్టెండెడ్ రికార్డర్స్ ఆర్ అవైలబుల్. దిస్ క్యాన్ బి టేకన్ ఫర్ 24 hours, 3 days, 7 days depending on the need. These are wearable devices, like you can just stick it onto your chest wall. ఇప్పుడు కొత్త డివైసెస్ లైక్ దిస్ పర్టికులర్ వన్ విచ్ ఐఎమ్ హోల్డింగ్, యూ కెన్ ఈవెన్ టేక్ బాత్ విత్. స్నానం కూడా చేసుకోవచ్చు. ఒకప్పుడు 3 days, 7 days అంటే మన ఆ ఏరియా వెట్ చేయకూడదు. దీస్ ఆర్ ఆల్ వేరబుల్ డివైసెస్ విచ్ క్యాన్ అండ్ దిస్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ద డేటా. దీని వచ్చే డేటా మన స్మార్ట్ ఫోన్ ద్వారా డైరెక్ట్ సర్వర్కి వెళ్ళిపోతుంది. సర్వర్ నుంచి ఇట్ కమ్స్ టు యువర్ డాక్టర్. సో సార్ట్ ఆఫ్ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. సంబడి ఇన్ ద సర్వర్ రూమ్స్ విల్ బి కంటిన్యూస్లీ మానిటరింగ్. ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉంటే ఇమ్మీడియట్లీ పేషెంట్ని, డాక్టర్స్ని అలర్ట్ చేస్తూ ఉంటారు. దెర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ అవైలబుల్ లైక్ దిస్. ఇప్పుడు దిస్ ఇస్ అన్ ఎక్స్టెండెడ్ హోల్టర్ మానిటర్. There are other these things where you can take for months, years. తీసుకున్న హోల్టర్ మానిటర్స్ కూడా ఉన్నాయి. అది that is called implantable recorders. that skin under పెడతారు. అది that can be even kept for years together. ఎందుకంటే సిమ్టమ్స్ వాళ్ళ రేర్గా వచ్చే సిమ్టమ్స్ ఉంటే మన దీంతో పికప్ చేయలేకపోవచ్చు. అటు ఉన్న వాళ్ళకి that is less often used. The other question which commonly we hear is about the wearable devices, the Apple Watch, Fitbit, Google. These are also good devices. కానీ దాంట్లో ఏంటంటే దే ఆర్ ఆల్ షో ఓన్లీ 1 lead. అంటే హార్ట్లో ఈసీజీ అంటే దిస్ షోస్ 3 leads. The regular ECG shows 12 leads. Leads అంటే డిఫరెంట్ డైరెక్షన్ ఇట్ సీస్ ద హార్ట్ యాక్టివిటీ. సో జస్ట్ రిథమ్ మానిటర్, మీరు చెప్పినట్టు హార్ట్ రేట్ లోవా ఎక్కువ అని తెలియటానికి సింగిల్ లీడ్ సరిపోతుంది. Apple Watch, the latest the update has been even approved by FDA
for rhythm monitoring, abnormal heartbeats, atrial fibrillation అని చెప్పి rhythm, abnormal rhythm. సో దాన్ని ఈ యాపిల్ వాచ్లో డిటెక్ట్ అవుతుంది. యాపిల్ వాచెస్ యూస్ ఫిట్బిట్ ఆల్సో బై గూగుల్ ఆల్సో హ్యాస్ FDA approval, US FDA, that is considered the gold standard in the world anamata, US Food and Drug Administration and approved. So wearable devices are also good for rhythm monitoring. These are more sophisticated, which shows multiple leads and which gives more data to the treating doctor. ఓకే, అంటే ఇక్కడ ఎకో రోల్ ఏం లేదు. ఎస్, ఎకో ఇస్ యూస్ఫుల్ బికాస్ హార్ట్ పంపింగ్ తక్కువ ఉండి హార్ట్ బీట్ తక్కువ ఉంటే దాని ట్రీట్మెంట్కి ఎకో హ్యాస్ అ రోల్. కార్డియక్ MRI ఆల్సో హ్యాస్ అ రోల్. కార్డియక్ మసిల్ ప్రాబ్లమ్ వల్ల హార్ట్ బీట్ తగ్గి ఉంటే ఆ ట్రీట్మెంట్ విల్ బి డిఫరెంట్. సో అది ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలని ఇప్పుడు రామచంద్ర గారు చూపించారు, AICD అని చెప్పి, అది ఉంచుకోవాలా, అదా పేస్ మేకర్, డబుల్ చేంబర్, CRT డివైస్, దర్ ఆర్ మల్టిపుల్ డివైసెస్ టు బి యూస్డ్ ఇన్ సచ్ పేషెంట్స్. అది ఏదైనా డిసైడ్ చేయడానికి ఎక్కువ, అండ్ ఇన్ సమ్ కేసెస్ కార్డియక్ MRI is also useful.